సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన సేవా కార్యక్రమాలతో పలువురికి అండగా నిలిచింది. విద్య, వైద్యం, క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు పేద విద్యార్థులకు ఫీజుల కోసం ఆర్థిక సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందజేశారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 41వ వార్డు నుంచి ఇద్దరు విద్యార్థులకు స్కూల్ ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అలాగే 2వ వార్డుకు చెందిన ఓ సీనియర్ నాయకుడికి వైద్య చికిత్స కోసం సహాయం అందించడంతో పాటు 1వ వార్డు నుంచి ఉన్నత విద్య కోసం ఒక విద్యార్థికి ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. అదే విధంగా 38వ వార్డు నుంచి వైద్య అవసరాల కోసం మరో వ్యక్తికి ట్రస్ట్ తరపున సహాయం చేసినట్లు వివరించారు. ఇదే సమయంలో స్థానికంగా ప్రతిభ కనబరుస్తున్న ఫుట్బాల్ క్రీడాకారులకు కూడా భవానీ చారిటబుల్ ట్రస్ట్ చేయూతనిచ్చింది. సరైన షూలు, క్రీడా సామాగ్రి లేక ఇబ్బందులు పడుతున్నామని 13 మంది ఫుట్బాల్ క్రీడాకారులు తమ కోచ్ ద్వారా తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇప్పటికే వివిధ స్థాయిల్లో మంచి ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతున్న ఆ చిన్నారులను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో సుమారు 32,000 వ్యయంతో ప్రత్యేక క్రీడా కిట్లు అందించినట్లు చెప్పారు. ప్రతి క్రీడాకారినికి ఫుట్బాల్ షూలు, సాక్స్లు, స్పోర్ట్స్ కిట్ తో పాటు ఒక్కో ఫుట్బాల్ ను కూడా అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మాత్రమే కాకుండా తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. విద్య, వైద్యం, క్రీడల రంగాల్లో అవసరమైన వారికి సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నామని, భవిష్యత్తులో కూడా ట్రస్ట్ పరిధిలో మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలవాలనే సంకల్పంతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందని, ప్రజల ఆశీస్సులు, సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు వర్య శ్రీనివాసరావు, కొయ్యల రమణ, ఉప్పులూరి జానకి రామయ్య, కడలి రామకృష్ణ, బుడ్డిగ రవి, శెట్టి జగదీష్, నందివడ దినేష్, దాస్యం ప్రసాద్, సలాది ఆనంద్, కరి కాశీ, కందికొండ అనంత్, తాడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 41వ వార్డు నుంచి స్కూల్ ఫీజుకి ఆర్థిక సహాయం, 2వ వార్డులో ఒక సీనియర్ నాయకుడికి వైద్యం నిమిత్తం సహాయం, 1వ వార్డు నుంచి కూడా విద్యకి ఆర్థిక సహాయం, 38వ వార్డు నుంచి వైద్యానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాంతోపాటు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారో వాళ్ళకి షూ, అలాగే ఈ యొక్క ఫుట్బాల్ కాస్త ఇబ్బందిగా ఉంది, మాకు ఇప్పించినట్లయితే చాలా ఉపయోగపడుతుందని ఆ 13 మంది ప్లేయర్స్ రిక్వెస్ట్ చేయగా వారి యొక్క కోచ్తో వాళ్ళు అప్పటికే చాలా బాగా ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. సరే, ఇలాగా ఆడే వాళ్ళకి మరింత ప్రోత్సాహం అందించాలి అనే మంచి ఉద్దేశంతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 32,000తో వాళ్ళకి 13 కిట్స్ ఇవ్వడం జరిగింది. షూ, సాక్స్, ప్రతి ఒక్కరికి ఒక బాల్, ఒక మంచి కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడే వారందరికీ కూడా అందజేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగానే కాదు, అధికారం వచ్చిన తర్వాతే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇదే విధంగా ఆర్థిక సహాయం చేసుకుంటూ విద్యకి, వైద్యానికి, క్రీడలకి ప్రోత్సహించుకుంటూ ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అవసరమైన వారికి ట్రస్ట్ ఒక పరిధి లోబడి ఏం చేయాలో అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తామని మరొక్కసారి తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.